హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సైదర్హాస్ యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనం విజువల్ స్టూడియో కోడ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూస్తున్నాం కదా. సో ఈ వీడియోలో మనం మన ఫస్ట్ సి ప్రోగ్రామ్ని అయితే రన్ చేద్దాం. సో దానికంటే ముందు మనం పీసీలో మనం ఒక సి కంపైలర్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం ఆ సి కంపైలర్ని డౌన్లోడ్ చేద్దాం. సో మన బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్, అండ్ సెర్చ్ బార్లో సి ప్రోగ్రామింగ్ ఇన్ విఎస్ కోడ్ అని సెర్చ్ చేయాలి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేసి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ దిస్ డైరెక్ట్ లింక్ ఫర్ MinGW ఇన్స్టాలర్ అని ఉంటుంది. సో MinGW అనేది సి కంపైలర్ అన్నట్టు. ఓకే, మరి మనం MinGWనే ఎందుకు డౌన్లోడ్ చేస్తున్నామంటే దిస్ ఈజ్ రికమెండెడ్ బై మైక్రోసాఫ్ట్. సో అందుకు మనం ఈ MinGWని అయితే డౌన్లోడ్ చేస్తున్నాం. ఇంకా వేరే సి కంపైలర్స్ కూడా ఉంటాయి, కానీ బెటర్ MinGW. మన ఫైల్ అయితే డౌన్లోడ్ అయింది. లెట్స్ ఓపెన్ ఇట్. ఇక్కడ జస్ట్ నెక్స్ట్ అని ప్రెస్ చేస్తే మనకి ఇన్స్టాలేషన్ అయితే అయిపోతుంది. ఒకసారి ఇందాక ఓపెన్ చేసిన వెబ్సైట్ ఓపెన్ చేసి అండ్ ఇక్కడ కనిపిస్తున్న కమాండ్ ఉంది చూడండి, ఈ కమాండ్ని అయితే కాపీ చేయాలి. ఈ కాపీ చేసుకొని పెట్టుకోండి. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత లెట్స్ క్లిక్ ఆన్ ఫినిష్. అండ్ దెన్ ఈ టెర్మినల్ ఓపెన్ అయినాక ఇందాక కాపీ చేసిన కమాండ్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇంకోసారి ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ వైఆర్ అని ఉంది చూడండి, వై టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. మన కంపైలర్ ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మన కంపైలర్ అయితే సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసి విండోస్ 10 ఫోల్డర్లో ఈ ఫోల్డర్ MySy64 ఫోల్డర్లో UCRT64 ఇంకో ఫోల్డర్ ఉంటుంది. ఈ ఫోల్డర్ని ఓపెన్ చేసి ఈ బిన్ ఉంది చూడండి, ఈ బిన్ ఒక్కొక్క పాత్ని కాపీ చేయాలి. అండ్ పాత్ని కాపీ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ అని సెర్చ్ చేయాలి. ఇది ఓపెన్ చేసుకొని ఇక్కడ పాత్ మీద క్లిక్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేసి న్యూ మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ ఆ పాత్ని పేస్ట్ చేయాలి. అండ్ దెన్ ఓకే అండ్ ఓకే. సో సక్సెస్ఫుల్గా మనం మన పీసీలో GCC కంపైలర్ని ఇన్స్టాల్ చేసేసాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ CMDని ఓపెన్ చేద్దాం. CMDని ఓపెన్ చేసి GCC అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాను. అండ్ నాకు ఇక్కడ ఫ్యాటల్ ఎర్రర్ చూపిస్తుంది. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఏంటంటే మన GCC కరెక్ట్గా ఇన్స్టాల్ అయిందని. లేకపోతే మనకి ఈ ఫ్యాటల్ ఎర్రర్ రాకపోతే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దాని మీద ఇంకో వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. ఓకే, నేను ఈ సి ప్రోగ్రామింగ్ కోర్స్ కోసం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేశాను. అండ్ ఈ ఫోల్డర్ని ఓపెన్ చేసి రైట్ క్లిక్ చేసి షో మోర్ ఆప్షన్స్లో ఓపెన్ విత్ VS కోడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తా. సో ఈ ఫోల్డర్ అనేది VS కోడ్లో ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఈ ఫోల్డర్లో కొత్త ఫైల్ అనేది క్రియేట్ చేస్తా. కొత్త ఫైల్ ఈ ఆప్షన్ని క్లిక్ చేసి ఇక్కడ నేను tut1.c అనే ఫైల్ని క్రియేట్ చేస్తాను. ఓకే, బిఫోర్ ఎనీథింగ్ ఈ VS కోడ్లో మీకు ఒక ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేయాలని రికమెండ్ చేస్తాను నేను. ఏంటంటే అది C++ ఎక్స్టెన్షన్. మీరు ఇక్కడ సెర్చ్ బార్లో C అని టైప్ చేస్తే ఫస్ట్ ఇదే ఎక్స్టెన్షన్ వస్తుంది. సో ఈ ఎక్స్టెన్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి. ఈ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత వీఆర్ సెట్ టు రైట్ అవర్ ఫస్ట్ సి ప్రోగ్రామ్. ఓకే, మన ఫైల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మెయిన్ అని రాద్దాం. ఫస్ట్ మెయిన్ అని రాసి మనకి ఇక్కడ ఒక సజెషన్ వస్తుంది, ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ ఉంటేనే వస్తుంది. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఈ కోడ్ వచ్చింది. సో ఈ కోడ్ని చూసి ఏం వరి కాకండి, దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో జస్ట్ మన ఫస్ట్ ప్రోగ్రామ్ని రన్ చేద్దామని చూద్దాం అంతే. ఓకే, సో ఈ కోడ్ ప్లేస్లో నేను ఈ కోడ్ని తీసేసి printf hello world అని రాస్తాను. రాసి లాస్ట్కి సెమీకాలన్ మర్చిపోవద్దు. అండ్ ఫస్ట్ లైన్లో మనం ఏం రాయాలంటే #include
stdio.h అని రాయాలి. అసలు ఇదంతా ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ ఫాలో అవుతూ ఉండండి. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని అయితే రాసేసాం, రన్ చేయాలి కదా. సో రన్ చేయడానికి ఇక్కడ టర్మినల్ ఉంది, న్యూ టర్మినల్ ఓపెన్ చేసి జీసీసీ అని రాసి స్పేస్ ఇచ్చి మన ఫైల్ నేమ్ tut1.c అని రాసి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి a.exe అని ఒక ఫైల్ క్రియేట్ అయింది కదా. సో టర్మినల్లో మనం ఏం చేస్తామంటే ఏ రాసి ట్యాబ్ ప్రెస్ చేస్తాం, ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి ఇక్కడ హెల్లో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. సో ఇది మన ఫస్ట్ సి ప్రోగ్రామ్ రాసినాం అండ్ రన్ కూడా చేసినాం. సో ఈ వీడియోలో ఇంతే గైస్, మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ ఈ కోడ్ గురించి నేను దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవన్నీ అప్డేట్స్ మిస్ కావద్దంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దిస్ ఈజ్ సైదర్ హాస్ సైనింగ్ ఆఫ్.